ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సీతానాగులవరం గ్రామంలో ఉన్న ముస్లిం శ్మశాన వాటికకు కాంపౌండ్ నిర్మాణం పూర్తి చేయాలని తర్లుపాడు మండలం ఎంపీడీఓ తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేసిన అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మీడియాతో మాట్లాడుతూ కబ్రస్థాన్ కాంపౌండ్ నిర్మాణం పూర్తి చేస్తే కబ్జాదారుల నుండి ముస్లిం శ్మశాన వాటిక స్థలాన్ని రక్షించవచ్చని, కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం 6,090 కోట్ల రూపాయలను కేటాయించిందని, ఈ శ్మశాన వాటిక నిర్మాణం విషయంపై ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎంపీడీఓ తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశామని, 2023 సంవత్సరంలో సీతానాగులవరం గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా 22/3 సర్వే నంబర్లో ముస్లిం శ్మశాన వాటిక కోసం 13 సెంట్ల స్థలాన్ని కేటాయించగా, ఆ శ్మశాన వాటిక స్థలంలో ముస్లింలను ఖననం చేస్తున్నారని, కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ స్థలాన్ని వేరే విధంగా ఉపయోగించేలా ప్రయత్నాలు చేస్తున్నారని, మార్కాపురం జిల్లా కలెక్టర్ కు ఈ అతిక్రమణలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుని ముస్లింల శ్మశాన వాటిక స్థలాన్ని యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తర్లుపాడు మండల తహసీల్దార్ గారికి మరియు తర్లుపాడు మండల ఎంపీడీఓ గారికి మన తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామానికి సంబంధించినటువంటి 2023లో 22/3 సర్వే నెంబర్లో 13 సెంట్ల భూమిని ముస్లిం శ్మశాన వాటిక కింద కేటాయించడం జరిగింది. గత కొన్ని రోజులుగా అక్కడ చెందినటువంటి ప్రాంతీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఆ చెత్తను ముళ్ళ కంపను తొలగించి వేరే విధంగా ఆ స్థలాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, ఆ స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలి. ఎందుకోసమంటే మన మార్కాపురం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దాని పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి 13 నుంచి 15 గ్రామాలకు ఆ మ్యాపింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ జరగాలన్నా కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కలపడం జరుగుతుంది. మరియు అనేక ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి అక్కడ స్థిరపడతారు. కాబట్టి ముస్లిం శ్మశాన వాటిక అయితే యథావిధిగా కొనసాగించాలని మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరియు మా తర్లుపాడు మండల ఎంపీడీఓ గారికి కూడా దీని గురించి వివరించడం జరిగింది. మరియు దానికి సంబంధించి ఆ ప్రహరీ గోడ కోసం తమ ప్రభుత్వ పై అధికారులకు మరియు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి దానికి సంబంధించినటువంటి నిధులను కేటాయించే ఆ ప్రహరీ గోడను కూడా నిర్మించాలని మేము కోరడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.